అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఈరోజు డిఫరెంట్గా కార్స్ కాదండి, మీ ముందుకి ఒక ఫ్లాట్ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి నా ప్లాటే సేల్ చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. సో అడ్రస్సు అండ్ డీటెయిల్స్ అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం వీడియో చూడండి, అవసరం లేదనుకునే వాళ్ళు ఇప్పుడే స్కిప్ అయిపోండి. ఈ ప్లాట్ వచ్చేసి తొర్రూరు నుంచి ఖమ్మం. సో చూపిస్తాను మీకు. ఇట్లా ఇది వచ్చేసి ఖమ్మం రూటు, ఇది వచ్చేసి వరంగల్ రూటు, మధ్యలో తొర్రూరు అని ఉంటుంది. ఇది వరంగల్ ఖమ్మం వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది, మహబాద్ అండ్ ఇటు పక్కన సూర్యాపేట వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కొంచెం వేరే ఇతర డిస్టిక్ వాళ్ళకైతే తెలియదు. సో ఈ తొర్రూరులో అయితే నా ప్లాట్ ఉంది, నీకు ఇప్పుడు క్లియర్గా చూపించేస్తా దాని డీటెయిల్స్ అన్నీ. ప్లాట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 155 యార్డ్స్, 155 గజాలు. ఇది వచ్చేసి నా ప్లాటేనండి. ఇది యాక్చువల్ అయితే సేల్ చేసుకోవడానికి నాకు వేరే మార్గాలు ఉన్నప్పటికీ ఏంటంటే ఈ మీడియేటర్స్ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. మీడియేటర్స్ పెరగడం వల్ల ఏమవుతుందంటే మనం సేల్ చేసుకోవాలనుకున్న సందర్భంలో అది చాలా తక్కువ అమౌంట్కి అడుగుతున్నారు, వాళ్ళు బయట ఎక్కువ సేల్ చేసుకుంటున్నారు. సో ఆ విధంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఉంటే చెప్పండి. సో ఇది వచ్చేసి మన ప్లాటు. మీకు ప్లాట్ యొక్క లొకేషన్. ఇది తొర్రూరు అండి. ఇది ఇక్కడ తొర్రూరు, ఇదంతా ఇక్కడ తొర్రూరు ఉంటుంది. ఇటువైపు పోతే వరంగల్ ఉంటుంది. సో ఇది తొర్రూరు నుంచి వరంగల్ ఒక 50 km వస్తుంది, 50 కిలోమీటర్లు. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి 40 వస్తుంది, 40-45 అట్లా వస్తుంది, మామూలు ఎయిర్పోర్టు. మన ఫ్లాట్ వచ్చేసి చూపిస్తాను చూడండి. ఎస్, ఇక్కడ చూడండి, ఇది ఒక వే కనిపిస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి 40 feet రోడ్డు, ఇది 30 feet రోడ్డు ఉంది కదా. సో మన ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎగ్జాక్ట్లీ 100 meters ఉంటుందండి ఇక్కడ మెయిన్ హైవే నుంచి. ఇది నేషనల్ హైవే. ఇది అక్కడ నుంచి మనకి ఇక్కడ 100 meters చేంజ్ ఉంటుంది, కొంచెం అటు ఇటు ఒక 10-20 మీటర్లు అటు ఇటు ఉంటుంది. 100 meters వేసుకున్నా కానీ 155 యార్డ్స్ ఉంది, 155 గజాలు. ఇంకా ప్లాట్ యొక్క కొలతల విషయానికి వచ్చినట్లయితే 28-50 అంటే 28 వెడల్పు, 50 పొడవు ఉంది. నార్త్ ఫేస్ ఉందండి. ఇటువైపు నార్త్ ఫేసింగ్, పైవైపు నార్త్ ఫేసింగ్ ఉంది. అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంది. నార్త్ ఫేసింగ్ ఉంది, వెస్ట్ ఫేసింగ్ ఉంది. మొత్తం 30 feet రోడ్లు అన్నీ. సో మనకు 30 feet రోడ్డు కూడా ఉంది. రెండు వైపులా అంటే ఫ్లాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇటువైపు 30 feet ఉంటుంది, ఇటువైపు 30 feet, మొత్తం 30 feet రోడ్లే. 28-50 చాలా మంచి కొలత. మీకు చక్కటి ఇల్లు పడుతుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పడుతుంది. సో ఇంటి ప్లాన్ కూడా నేను డిజైన్ చేసుకున్నా, వాళ్ళ ఇంటి ప్లాన్ కావాలన్నా కానీ నేను మీకు ఇచ్చేస్తాను. చాలా బాగుంది. ఇక్కడ ఎవ్వరు బ్రోకర్స్ లేరండి, డైరెక్ట్ ఓనర్ నేనే. మీరు కూడా ఎవరైనా డైరెక్ట్ ఓనర్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, స్క్రీన్ మీద కూడా పెడతా చూడండి. సో నా నెంబర్ వచ్చేసి 8309375980. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తా చూడండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఇది వచ్చేసి ప్లాటు గజం ధర వచ్చేసి 12,500 అండి, 12,500. సో ఇదైతే ఫిక్స్డ్ కాదు, కొంచెం నేను బార్గెన్ ఇస్తాను ఇందులో. ఎందుకంటే అడిగే వాళ్ళు ఎట్లా అడుగుతారో నాకు తెలుసు కాబట్టి కొంచెం బార్గెన్ ఇస్తా ఖచ్చితంగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. 155 గజాలు, నార్త్ ఫేసింగ్ ఉంది, అలాగే వెస్ట్ ఫేసింగ్ ఉన్నది. వరంగల్ వే రూట్ అనమాట, ఖమ్మం నుంచి వరంగల్ రూట్ అనమాట. మధ్యలో తొర్రూరు అని ఉంటుంది. తొర్రూరు చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది తొర్రూరు బస్ స్టాండ్ నుంచి 1.5 kilometer చేంజ్ ఉంటుంది. మొత్తం ఇక్కడ పక్కనే, ఇప్పుడు ఫ్లాట్ పక్కనే మిషన్ భగీరథ హౌస్ ఉన్నది, మీకు కనిపిస్తావు చూడండి. ఇక్కడనే పక్కన ఇల్లులు కూడా ఉంటాయి. ఇవన్నీ ఇల్లులే, ఇవన్నీ ఇటు పోతుంది అంత ఇల్లులే.
సో ఇక్కడ మన ప్లాట్ ఉంది కాబట్టి ఈ చిడికి 100 మీటర్స్ ఉంటుంది అంతే, అంత పెద్ద తేడా ఉండదు. 100 మీటర్స్ రేంజ్లో ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను, అలాగే స్క్రీన్ మీద కూడా పెడతాను, చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి. మళ్ళీ కాల్ చేసింది తొర్రూరు ఎక్కడ, అదెక్కడ, ఇది ఎక్కడ అని మాత్రం దయచేసి అడమాకండి. వరంగల్ నుంచి ఖమ్మం మధ్యలో ఉంటుంది తొర్రూరు అనేది. ఇది వచ్చేసి నేషనల్ హైవేకి ఇది 100 మీటర్స్ రేంజ్లో ఉంటుంది. అలాగే మనకు ప్లాట్ యొక్క కొలతలు చూసినట్లయితే 2850 అంటే 155 గజాలు, గజం 12,500. కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి. థ్యాంక్ యూ.